హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో ఫైనల్గా అయితే మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే ఇప్పుడే రిలీజ్ కావడం జరిగిందనమాట. మనం మార్నింగ్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నాయి. ఆల్రెడీ మార్నింగ్ కూడా చెప్పాను ఈరోజు ఈవినింగ్ కల్లా వస్తుందని. సో అఫీషియల్గా మనకి వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఓన్లీ ఎన్టీపీసీ సంబంధించి ఏదైతే డిగ్రీ లెవెల్కి సంబంధించిందో ఇచ్చిందనమాట ఇక్కడ కంప్లీట్గా. సో దీనికి సంబంధించి పేజ్ వైజ్గా ఎక్కడ ఏది అనేది కూడా ఇచ్చిండు. సో మనకు అప్లికేషన్ డేట్ అనేది 13th డేటా పబ్లిష్డ్ మనకు ఆర్ఆర్ వెబ్సైట్లో ఈరోజు 13th రిలీజ్ అయింది. ఓపెనింగ్ అప్లికేషన్ వచ్చేసి 14th నుంచి, క్లోజ్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 13th క్లోజ్ అవుతుంది. ఓకే, ఇది పేమెంట్కి సంబంధించింది అనమాట. సో మనకి ఏమేమి ఉన్నాయంటే డిగ్రీ బేస్డ్ అనమాట ఇది. ఓకేనా, క్వాలిఫికేషన్స్ డిగ్రీ, చీఫ్ కమర్షియల్ క్రమ్, టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, దీన్ని గూడ్స్ గార్డ్ అంటాం, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు. ఏజ్ వచ్చేసరికి మనకి 18 నుంచి 36 ప్లస్ ఓబీసీ వాళ్ళకి ఏంటంటే ప్లస్ 3 years, అంటే 18 నుంచి 39 వాళ్ళకు ఓబీసీ, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ 5 years అనమాట. 36 ప్లస్ 5 అంటే 41 సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 39 వాళ్ళ వరకు బీసీ అనమాట. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూడండి ఇక్కడ. ఓకేనా, 8113 పోస్టులు అవుతున్నాయి. చూద్దాం ఏ జోన్గా ఏది ఇచ్చిందో కూడా చూద్దాం అనమాట. సో మనకి ఇక్కడ సంబంధించి కంప్లీట్గా ఓబీసీ సంబంధించి, రిజర్వేషన్ సంబంధించి అన్నీ కూడా నోటిఫికేషన్లో డీటెయిల్గా ఇచ్చాడు. సో ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను డీటెయిల్గా వీడియో చేస్తాను. తొందరపాటు ఇప్పుడే ఇచ్చారు కదా లింక్ అని, రేపటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి మిస్టేక్స్ చేయకండి. ఓకేనా, సో ఖచ్చితంగా నేను డీటెయిల్గా 1 by 1 అని వీడియో చేస్తాను, ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను. ఓకేనా, సో షార్ట్ లిస్ట్ వచ్చేసరికి మనకి సిబిటీకి 1:15 టైమ్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ద షార్ట్ లిస్ట్ ఫర్ సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ టైపింగ్ స్కిల్స్, ఏవైతే టైపు ఉన్నదో టైపింగ్ బేస్, దానికే 1:8 టైమ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. సేమ్ అన్నీ మనకి సిలబస్ ఏదైతే నేను ప్రీవియస్గా మనం క్లాసెస్ చెప్పుకున్నామో అవే సిలబస్ అనమాట. యాస్టీస్గా మెడికల్ స్టాండర్డ్స్ కూడా అవే, A2, A3, B2, C2. ఈ నోటిఫికేషన్ సంబంధించి కిరణ్ స్టడీస్లో మీ గ్రూప్లో కూడా నేను ఆల్రెడీ షేర్ చేస్తానండి. సో దానికి సంబంధించి కూడా మీరు ఒకసారి చూడండి. ఏజ్ వచ్చేసరికల్లా ఏజ్ ఉన్నది నాకు ఎగ్జాక్ట్గా తెలియాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ చూడండి, అప్పర్ ఏజ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, నాన్ క్రిమినల్ ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. సో ఈ డేట్ కంటే వాళ్ళు అప్పర్ లేట్ అనమాట. ఇంతకంటే ముందు జన్మించకూడదు, ఇంతకంటే తర్వాత ఉండకూడదు అనమాట. ఇది ఏజ్కి సంబంధించింది అనమాట. ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమినల్ 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా మనకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికల్లా 500 రూపీస్ ఏమో నార్మల్ వాళ్ళకి, అది పీడబ్ల్యూ ఫీమేల్ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపీస్ అనమాట. సో ఆన్లైన్ ద్వారానే మనం పే చేయాల్సి వస్తుంది ఫీజు అనేది. ఓకేనా, జోన్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా ఈ నోటిఫికేషన్ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా చూడండి, మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో అన్నీ చూసుకొని మీరు అప్లై చేయండి. తొందరపడి మిస్టేక్ చేయొద్దు. మనకు 1 month టైం ఉందిగా, 2-3 daysలో ఖచ్చితంగా నేను చేస్తాను. రైట్. ఫస్ట్ స్టేజ్ సిబిటీ వల్ల మీకు జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అనేది 30, టోటల్గా 100 క్వశ్చన్లు ఉంటాయి. సో నెగిటివ్ మార్క్స్ వచ్చేసరికి 1/3 ఉంటుంది అనమాట. సో చూడండి. ఓకేనా, క్యాండిడేట్స్ హూ ఆర్ షార్ట్ లిస్ట్ ఫర్ సెకండ్ స్టేజ్ సిబిటీ, సో రిజర్వేషన్ బెనిఫిట్స్ ప్రకారం అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇందాక చెప్పిన 1:15 ఇది సిలబస్ అనమాట. నాకు తెలిసి సిలబస్లో ఎటువంటి చేంజెస్ లేవు. ఓకేనా, ఎటువంటి చేంజెస్ లేవు. యాజ్ ఇట్ ఈస్గా మనకి ఏవైతే క్లాస్ ఉన్నాయో ఆల్మోస్ట్ అదే ఉంది. సెకండ్ స్టేజ్ సిబిటీ వచ్చేసరికల్లా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 1:15 అయితే తీసుకోవడం జరుగుతుంది మెయిన్స్కి. ఓకేనా, చాలామంది క్వాలిఫై అయితే జాబ్ తీసుకుంటారని చాలామంది అనుకుంటారు కదా, 1:15. సో మెయిన్స్కి వచ్చి 90 నిమిషాలు ఉంటుంది. జిఎస్ వచ్చేసరికి అన్ని కలిపి జనరల్ అవేర్నెస్ 50, మ్యాథమెటిక్స్ 35, రీజనింగ్ 35. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎవ్రీథింగ్ సేమ్ సిలబస్ అయితే ప్రతి ఒక్కటి కూడా. ఓకేనా, సో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాం. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ CBAT విల్ బీ కండక్టెడ్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ద సెకండ్ సిబిటీ ఓన్లీ ఫర్ క్యాండిడేట్ హూ హ్యావ్ బీన్ అప్లైడ్ ఫర్ ద స్టేషన్ మాస్టర్. సో స్టేషన్ మాస్టర్ ఎవరు ఉంటారో వాళ్ళకి CBAT అనే ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో టైపింగ్ టెస్ట్ వాళ్ళకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో టైపింగ్ టెస్ట్ వాళ్ళు కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ. క్వాలిఫై మార్క్స్ ద క్యాండిడేట్స్ నీడ్ టు సెక్యూర్ ఏ మినిమం T score ఆఫ్ 42 marks ఇన్ ఈచ్ వన్ ఆఫ్ ద టెస్ట్ బ్యాటరీస్ ఉంటాయి. ఏంటి సార్ ఈ బ్యాటరీస్ అంటే, మీరు కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి కదా. సో ఆ మాక్ టెస్ట్లో నేను ఇచ్చాను. ALPకి సంబంధించి సేమ్ ఉంటుంది, స్టేషన్ మార్క్స్ సంబంధించిన మాక్ టెస్ట్లో మీకు బ్యాటరీస్ ఉంటాయి. అలా 42 marks అనేది రావాలి. దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇందులో రిజర్వేషన్ ఏముండదు సార్, నేను ఎస్సీ ఎస్టీ కదా, నేను ఓబీసీ కదా, నాకు రిజర్వేషన్ ఏముంటుంది అంటే ఏముండదండి. అందరూ కూడా ఖచ్చితంగా మినిమం T score వచ్చేసి 42 marks రావాలన్నమాట. నో రిలాక్సేషన్ ఇన్ ద మినిమం T score అనమాట. ఓకేనా, సో క్యాండిడేట్స్ ఈక్వల్ టు 1:8 టైమ్స్ తీసుకుంటారు. ప్రిలిమ్స్ 1:15, మెయిన్స్కి వచ్చేసరికల్లా CBT 2 అయిపోయిన తర్వాత 1:8 టైం తీసుకుంటారు. విజన్ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ యాజ్ ఎనాక్సరీ 6 in ఒరిజినల్ డ్యూరింగ్ CBAT. సో మనం CBATకి వెళ్ళేటప్పుడు సో దే విల్ పర్మిటెడ్ టు అపేర్ ఫర్ మనం మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో దానికి సంబంధించి కూడా నేను చెప్తాను. నెక్స్ట్ టైపింగ్కి వచ్చేసరికి చూడండి,
ఫర్ ద పోస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, టైపింగ్ స్కిల్ టెస్ట్. దేనికి ఉంటుంది చాలామంది అడిగారు నన్ను. చూడండి, ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని దేనికి ఉంటాయి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఈ రెండింటికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో పర్సనల్ కంప్యూటర్ ఓన్లీ, వితౌట్ ఎడిటింగ్ టూల్స్, స్పెల్ చెక్ ఫెసిలిటీ ఏమి ఉండదు. వర్డ్ పర్ మినిట్కి 30 వర్డ్స్ ఉండాలన్నమాట. అదే హిందీ అయితే 25 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. ఖచ్చితంగా ఇది క్వాలిఫై అవ్వాలి. దీనికి కూడా 1:8 రేషియోలో అయితే తీసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకేనా, ఇది మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ కోడ్ వచ్చేసరికి ఇదనమాట. కామన్ ఫర్ ఆల్ పోస్ట్. ఓకేనా, ఫస్ట్ ఏ సిబిటీ, సెకండ్ ఏ సిబిటీ. ఓకేనా, టైపింగ్ టెస్ట్ ఈ రెండింటికి ఉన్నాయి. సీనియర్ క్లర్క్ టైపిస్ట్ ఏదైతే ఉందో, స్టేషన్ మాస్టర్కి మాత్రం సిబ్యాట్ ఉంటుంది. మన కిరణ్ స్టడీస్ యాప్లో క్లాసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. ఓకేనా, ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను డీటెయిల్గా చెప్తాను. మీరు ఈ నోటిఫికేషన్ ఏం చేస్తారంటే జోన్ వైజ్గా కింద అవుతుంది. ఒకసారి జాగ్రత్త మీరు ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీ ఏంది, మీ క్యాస్ట్ ఏంది అన్నీ కూడా చూసుకోవాలి. తొందరపడి అప్లోడ్ చేయొద్దు. ఓకేనా, సో నాన్ క్రిమి లేయర్ వాళ్ళు అవుతుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి, సో కమర్షియల్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, టోటల్ కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయి. ఓకేనా, అజ్మీర్ అవుతుంది, బెంగళూరు అవుతుంది, అన్నీ ఇచ్చాడు. చాలా డీటెయిల్గా నీట్గా అన్ని ఇచ్చాడు. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ నోటిఫికేషన్ 1 రోజు 2 రోజులు చూడండి, అబ్జర్వ్ చేయండి. మీ కేటగిరీలో ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడ అప్లై చేస్తే బెటరు, ఎక్కడ ఏది ఉంది. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ పోస్టులు ఉన్నాయన్నమాట. చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ పీడబ్ల్యూ గురించి నాకు ఎక్కడ చెప్పట్లేదు ఏంటి సార్ అని. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మేజర్గా మన సికింద్రాబాద్ చెప్తాను. ఫస్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్తాను. సో సికింద్రాబాద్ వచ్చేసరికల్లా, ఆర్ఆర్బీ వచ్చేసరికల్లా, అన్రిజర్వ్డ్ వచ్చేసరికల్లా 212 పోస్టులు ఉన్నాయండి. ఎస్సీ వచ్చేసరికల్లా 66 ఉన్నాయి. ఎస్టీ వచ్చేసరికల్లా 39 ఉన్నాయి. ఓబీసీ వచ్చేసరికల్లా 101 ఉంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికల్లా 60 ఉన్నాయి. టోటల్గా అపార్ట్ ఫ్రమ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కాకోకుండా 478 పోస్టులు ఉన్నాయన్నమాట ఓన్లీ సికింద్రాబాద్కి. అన్నీ ఏది ఎన్టీపీసీ డిగ్రీ క్వాలిఫికేషన్, దీనికి ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసరికల్లా 48 ఉందన్నమాట. ఓకేనా, సో ఇది మీరు చూసుకోవాలి. హెచ్ఐ ఎల్డి అని చెప్పేసి ఉన్నాయన్నమాట. సో దీనికి వచ్చేసరికల్లా మీకు 6 అవుతున్నది. సో ఓవరాల్గా ఈ 478 48 అప్రాక్సిమేట్లీగా 500 అండ్ చేంజ్ ఉన్నాయన్నమాట మీకు. నెక్స్ట్ వచ్చేసరికల్లా మీకు చాలామంది అడిగేది నన్ను బెంగళూరు, ముంబై కానీ బెంగళూరు కానీ చూద్దాం ఒకసారి. కోల్కతా అయితేంది, నెక్స్ట్ గౌహతి అయితేంది, గోరఖ్పూర్ అయితేంది, చెన్నై అయితే. చెన్నై కనుక చూస్తున్నట్లయితే మనకి 436 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఓవరాల్గా. నెక్స్ట్ వచ్చేసరికల్లా చెన్నైతో పాటుగా బిలాస్పూర్ ఉంది, భువనేశ్వర్ ఉంది. ఓకేనా, భోపాల్ ఉంది, బెంగళూరు ఉంది. బెంగళూరు వచ్చేసరికి హైయెస్ట్ ఉందన్నమాట. 496 పోస్టులు ఉన్నాయి. కంపేర్ టు సికింద్రాబాద్ కంటే కూడా బెంగళూరు పోస్టులు ఎక్కువ ఉన్నాయి అనమాట. ఓకేనా, అజ్మీర్ అయితేంది, ఇవన్నీ చూడండి ఒకసారి మీరు. సో మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అదేవిధంగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళినా సరే కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే, కిరణ్ స్టడీస్ అండి పేరు, కిరణ్ స్టడీస్ మన యూట్యూబ్ ఛానల్ ఏమే ఉంటుంది, కిరణ్ స్టడీస్ అని ప్లే స్టోర్లో ఎంటర్ చేసినా వస్తుంది. లేదంటే వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను. కంప్లీట్గా ఎన్టీపీ సంబంధించి 1 ఇయర్ ఫుల్ కోర్స్ అనమాట. అప్డేటెడ్ క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి, తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అనమాట. మీకు ఈరోజు ఆఫర్ తోటి కేవలం 499 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. 499 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీ అనమాట. సో మీకు ఇలా CBT 1 CBT 2 సంబంధించి కంప్లీట్ క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, మళ్ళీ మాక్ టెస్ట్లు కూడా ఉన్నాయి. అది 600 రూపీస్ అనమాట. మాక్ టెస్ట్లు సపరేట్ అమౌంట్ ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా ఈరోజు ఆఫర్ ఇచ్చాను. 50 స్టూడెంట్స్ వరకు అయితే ఆఫర్ ఉంటుంది అనమాట. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే మీకు ఒక గ్రూప్ కూడా ఉంటుంది, ఎన్టీపీసీ గ్రూప్ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే ఆ గ్రూప్లో మీరు పోస్ట్ చేయొచ్చు. మీ ఏ డౌట్ అయినా సరే మేము క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ టైం వేస్ట్ మాత్రం చేసుకోవద్దు. ఎగ్జామ్ డేట్ ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు ఎగ్జామ్ వచ్చేసరికల్లా డిసెంబర్ తర్వాతనే ఉంటుందండి మోస్ట్లీ. ఎందుకంటే ఫస్ట్ ఏఎల్పీ ఎగ్జామ్ జరగాలి, దాని తర్వాత ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ జరగాలి, దాని తర్వాత మీకు టెక్నీషియన్ జరగాలి. సో ఇవి అన్నీ జరిగితే నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ 2025లోనే ఎగ్జామ్ అయితే ఉండడానికి ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. 2025 అంటే అట్లీస్ట్ మీరు ఇప్పటి నుంచి చూసుకున్న సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 5 months మినిమం ఉంటాయి మనది. సో మీరు రివిజన్ కూడా చేసుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మీకు అవైలబుల్గా ఉంటాయి. కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే 3 గవర్నమెంట్ జాబ్లు సాధించిన అనుభవం ఉంది. చాలామంది స్టూడెంట్స్ మన తెలుగు రాష్ట్రాలు చాలామంది తీసుకున్నారు. వాళ్ళ కామెంట్స్ చూడండి. లాస్ట్ టైం కూడా మన దాంట్లో చాలామంది రైల్వేలో జాబ్ క్రాక్ చేశారు. నేను కూడా జాబ్ తెచ్చుకున్నాను. సో ఇవన్నీ ఒక 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు టీచింగ్లో. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఇంత తక్కువ అమౌంట్కే మీకు కేవలం 499 రూపీస్కే క్లాసెస్ వస్తాయి. మీకు మాక్ టెస్ట్లు కూడా కావాలంటే 600 అనమాట. అంటే 1100 రూపీస్కే మీకు కంప్లీట్గా 1 year వరకు కంప్లీట్గా మీరు క్లాసెస్ వినొచ్చు, ఎగ్జామ్స్ రాయొచ్చు. నేను చెప్పాను కదా సిబ్యాట్ అని చెప్పేసి
కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పేసి దాన్ని ఖచ్చితంగా మీరు ఎగ్జామ్స్ రాస్తేనే మీకు అర్థమవుతుంది. అదేదో మీరు చెప్తే ఈజీగా ఉండేది కాదండి. బ్యాటరీస్ అనేది చాలామంది కూడా ఏఎల్పికి ఉంటుంది, స్టేషన్ మాస్టర్కి ఉంటుంది. దాన్ని ఇక్కడ ప్రాక్టీస్ చేయకుండా చేస్తే కనుక మీరు చాలామంది ఇబ్బంది అయితే ఖచ్చితంగా అవుతుంది. సో డిలే చేయకుండా కంప్లీట్ నోటిఫికేషన్ కిరణ్ స్టడీస్ యాప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ని పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.